ప్రేమించిన మనిషిని మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోవడం ఇంత ఈజీయా? మరి నీకు మాత్రం ఎందుకు అంత కష్టంగా అనిపిస్తుంది? నువ్వు ప్రేమించిన మనిషి లైఫ్లో నేను మర్చిపోయి ముందుకెళ్ళిపోయి హ్యాపీగా ఉంటున్నప్పుడు నువ్వు మాత్రం ఇంకా అక్కడే ఆ ఓల్డ్ మెమరీస్లో స్టక్ అయిపోయి అవే పాటలు, అవే ఫుడ్, అవే ప్లేసెస్, అవే మెమరీస్, అవే చార్ట్స్, అవే డీపీస్ నువ్వు చూసుకుంటూ మెసేజ్ టైప్ చేసి పెట్టాలా వద్దా అని చెప్పేసి డిలీట్ చేస్తూ బాధపడుతూ హీల్ అవ్వడానికి కష్టపడుతున్నప్పుడు ఇట్ డెఫినెట్లీ హర్ట్స్. నీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా మూవ్ ఆన్, లైట్ తీసుకో, అంతా అయిపోయింది కదా, టైంతో పాటు హీల్ అయిపోతావు అని చెప్పినప్పుడు నీకు నమ్మబుద్ధి కాదు. వాళ్ళకి అర్థం కావట్లేదే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ యూ నో ఎన్నిసార్లు నైట్ పడుకునేటప్పుడు ఏడుస్తూ నీ థాట్స్తో, నీ మెమరీస్తో యుద్ధం చేసావు అనేది నీకు మాత్రమే తెలుసు. నువ్వు సోషల్ మీడియాలోనో రియల్ లైఫ్లోనో వాళ్ళు చూసి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నప్పుడు నువ్వు మాత్రం ఇంక ఇలాగే ఉన్నప్పుడు నువ్వు వీకా అని అనిపిస్తూ ఉంటుంది, నువ్వు హీల్ అవ్వలేవా అని అనిపిస్తుంటుంది. వాళ్ళు అలా అసలు నువ్వు ఉన్నావా లేవా అని కూడా మర్చిపోయి ఇంత త్వరగా ఎలా మారిపోయారు అని అనిపిస్తూ ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒక పర్సన్ త్వరగా హీల్ అయిపోతుంటే ఇంకొకళ్ళు హీల్ అవ్వలేకపోతున్నారు అని అంటే వాళ్ళు ఎప్పటికీ హీల్ అవ్వలేరు అని అర్థం కాదు. కొందరికి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్, డేస్ ఆఫ్ టైం, ఇంకొంతమందికి కొన్ని సంవత్సరాలు, ఒక లైఫ్ టైం. బికాస్ నువ్వు దాన్ని, ఆ ప్రేమని ఎంత డెప్త్గా ఫీల్ అయ్యావు, తీసుకున్నావు అనే దాని మీద నీ హీలింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ నువ్వు వీక్ ఎప్పటికీ హీల్ అవ్వలేవు అనేది కాదు. వన్ డే యూ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ యూ విల్ సే, ఒకరోజు నన్ను అది బాధ పెట్టింది, చాలా పెయిన్ఫుల్ ఫీల్ అయ్యాను, బట్ నేను దాన్ని ఓవర్కమ్ చేశాను అని చెప్పేసి. యువర్ హీలింగ్ ఈజ్ నాట్ స్లో, ఇట్స్ రియల్.